कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे। మన భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు, అది ఒక ఎమోషన్, ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక ఫ్యూచర్ సెక్యూరిటీ. పెళ్ళైనా, పండుగైనా, సేవింగ్స్ అయినా చాలా మంది మొదట గుర్తు చేసుకునేది గోల్డ్నే. అలాంటి దేశంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక సంచలన విజ్ఞప్తి చేశారు. ఈ ఒక్క సంవత్సరం పాటు అవసరం లేకపోతే బంగారం కొనొద్దు అని దేశ ప్రజలను కోరారు. ఇప్పుడు అందరి మైండ్లో ఒకటే డౌట్, దేశ ప్రధాని ఇలా ఎందుకు అడిగారు? గోల్డ్ ప్రైజెస్ పడిపోబోతున్నాయా? దేశ ఎకనామీ ఏమైనా డేంజర్లో ఉందా? లేదా ఇది ఫ్యూచర్ ఫైనాన్షియల్ క్రైసిస్కి వార్నింగా? ఇంకా ముఖ్యంగా మనం ఇప్పుడు బంగారం కొంటే లాస్ అవుతుందా, లేదా కొనకుండా వెయిట్ చేయడం బెటరా అని చెప్పి చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. ఈరోజు వీడియోలో ఈ ఇష్యూ వెనక ఉన్న అసలు కారణం ఏంటి, గోల్డ్కి ఇండియన్ ఎకనామీకి ఉన్న కనెక్షన్ ఏంటి, డాలర్, రూపీ, పెట్రోల్ ప్రైజెస్ ఇవన్నీ ఎలా కనెక్ట్ అయ్యాయి అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరిగింది? మే 10న హైదరాబాద్లో జరిగిన ఒక సభలో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దేశ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడారు. ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా టెన్షన్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా వెస్ట్ ఏషియా ప్రాంతంలో కాన్ఫ్లిక్ట్స్ కారణంగా క్రూడ్ ఆయిల్ ప్రైస్ భారీగా పెరుగుతున్నాయి. ఇండియా లాంటి దేశానికి ఇది చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే మన దేశం క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఆయిల్ కొనడానికి డాలర్స్ అవసరం. అదే సమయంలో ఇండియన్స్ భారీగా గోల్డ్ కూడా కొంటున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. గోల్డ్ వల్ల డాలర్స్ బయటకు వెళ్తాయి. మన దేశంలో ఉపయోగించే గోల్డ్లో దాదాపు 90% విదేశాల నుంచే వస్తుంది. అంటే మనం జ్యువెలరీ షాప్కి వెళ్ళి గోల్డ్ కొనుగోలు చేసినప్పుడు ఇండైరెక్ట్గా ఇండియా ఫారిన్ కంట్రీస్కి డాలర్స్ పంపుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు 2 లక్షలు గోల్డ్ కొంటే ఆ గోల్డ్ ఆల్రెడీ ఇంపోర్ట్ అయ్యే సమయంలో ఇండియా డాలర్స్ పే చేసింది. అంటే ఇండియన్స్ ఎక్కువగా గోల్డ్ కొంటే దేశంలో ఉన్న డాలర్స్ రిజర్వ్స్ తగ్గుతాయి, ఫారెన్ ఎక్స్చేంజ్పై ప్రెజర్ పెరుగుతుంది. దీనినే ఎకనామిక్స్ ఏమంటారంటే ఫారెక్స్ డ్రైన్ అంటారు. ఇండియాకి డాలర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటితోనే క్రూడ్ ఆయిల్ కొనాలి, మెడిసిన్స్ ఇంపోర్ట్ చేయాలి, ఎలక్ట్రానిక్స్ తీసుకురావాలి, ఇంటర్నేషనల్ పేమెంట్స్ చేయాలి. కాబట్టి అన్నెసెసరీ గోల్డ్ ఇంపోర్ట్స్ పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రెజర్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు అందరికీ డౌట్, రూపీ వాల్యూ ఎందుకు పడిపోతుందని. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడదాం. మన దేశం నుంచి డాలర్స్ ఎక్కువగా బయటకు వెళ్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్ డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటికల్లీ ఇండియన్ రూపీ వీక్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ముందు ఒక డాలరు 82 రూపాయలు ఉంటే ప్రెజర్ వల్ల అది 86 లేదా 100కి వెళ్ళిపోవచ్చు. ఇది రూపీ వీక్ అయితే పెట్రోల్ ధరలు పెరుగుతాయి, డీజిల్ రేట్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది, వెజిటేబుల్స్, గ్రాసరీస్ కూడా కాస్ట్లీ అయిపోతాయి. అంటే డైరెక్ట్గా గోల్డ్ కొన్నది మనమే అయినా ఇండైరెక్ట్గా ఇన్ఫ్లేషన్ రూపంలో ఎఫెక్ట్ అందరికీ పడుతుంది. అందుకే ప్రభుత్వం ఇప్పుడు గోల్డ్ బయింగ్ తగ్గించాలని కోరుతుంది. సో ఇక్కడ మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. ఇది చాలా మందికి కన్ఫ్యూజన్ టర్మ్. సింపుల్గా చెప్తాను, ఇండియా విదేశాల నుంచి ఎంత కొనుగోలు చేస్తుందో వాళ్ళకి మనం ఎంత అమ్ముతున్నామో దాని మధ్య డిఫరెన్స్ని కరెంట్ అకౌంట్ డెఫిసిట్ లేదా క్యాడ్ అంటారు అనమాట. మన దేశం ఆయిల్ ఇంపోర్ట్ చేస్తుంది, గోల్డ్ ఇంపోర్ట్ చేస్తుంది, ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్ చేస్తుంది, కానీ ఎక్స్పోర్ట్ అంత స్పీడ్లో పెరగడం లేదు. దీంతో ఎకనామిక్ డెఫిసిట్ పెరుగుతుంది. రిపోర్ట్స్ ప్రకారం గత ఏడాది భారత్ భారీ అమౌంట్లో గోల్డ్ ఇంపోర్ట్ చేసింది. ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్న సమయంలో కనీసం గోల్డ్ ఇంపోర్ట్స్ అయినా తగ్గితే ఎకనామీకి రిలీఫ్ వస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. సో ఇప్పుడు గోల్డ్ పూర్తిగా అవాయిడ్ చేయాలని చెప్పి చాలా మందికి డౌట్ రావచ్చు. లేదు, అవాయిడ్ చేయక్కర్లేదు, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రధాని గోల్డ్ని బ్యాన్ చేయలేదు, గోల్డ్ ఇల్లీగల్ అని కూడా చెప్పలేదు. కేవలం అవసరం లేని పర్చేసెస్ తగ్గించాలని మాత్రమే రిక్వెస్ట్ చేశారు. అంటే ఏంటి? వెడ్డింగ్ అవసరం ఉంటే, ఎమర్జెన్సీ సేవింగ్స్ కోసం అయితే, ఫ్యామిలీ ఫంక్షన్ కోసం అయితే పీపుల్ తమ సిచ్యువేషన్ బట్టి గోల్డ్ కొనవచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రమే ఎక్కువ గోల్డ్ కొనేవాళ్ళు కొంతకాలం ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ చూడమని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఉదాహరణకి ఎలాంటి ఆప్షన్ చూడాలి? డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్స్, సావరిన్ గోల్డ్ బాండ్స్. ఇవి ఫిజికల్ గోల్డ్ కంటే సేఫర్ అండ్ ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ అని చాలా మంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారన్నమాట. సో దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కామన్ పీపుల్ ఏం చేయాలి? ఇప్పుడు చాలా మంది ఫియర్లో ఉన్నారు, గోల్డ్ ప్రైజెస్ పడిపోతాయా, ఇప్పుడు అమ్మేయాలా అని. కానీ ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఇండియాలో గోల్డ్కి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మన కల్చర్లో గోల్డ్ చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అయి ఉంది. కాబట్టి ఇది టెంపరీ ఎకనామిక్ కంట్రోల్ మెజర్ లాంటిది. అందుకే ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోవద్దు, రూమర్స్ నమ్మొద్దు. మీ ఫైనాన్షియల్ కండిషన్ బట్టి మాత్రమే డెసిషన్ తీసుకోండి. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, బంగారం మనకి సెంటిమెంట్ కావచ్చు, కానీ దేశానికి డాలర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒకవైపు ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, మరోవైపు గోల్డ్ ఇంపోర్ట్స్ కూడా పెరిగితే దేశ ఎకనామీపై భారీ ప్రెజర్ పడుతుంది. అందుకే ప్రధాని మోదీ గారు ఈ అపీల్ చేశారు. ఇది ఫియర్ క్రియేట్ చేయడానికి కాదు, ఎకనామీని ప్రొటెక్ట్ చేయడానికి చేసిన రిక్వెస్ట్. ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? ప్రస్తుతం గోల్డ్ కొనడం తగ్గించాలి అనుకుంటున్నారా, లేక ఇది అన్నెసెసరీ ఫియర్ అనిపిస్తుందా? కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ తప్పకుండా చెప్పండి.
సో ఫ్రెండ్స్, వీడియో లాస్ట్కి వచ్చేసాం. ఇలాంటి లేటెస్ట్ ఫైనాన్స్, యూపీఐ, బ్యాంకింగ్ అండ్ ఫిన్టెక్ అప్డేట్స్ కోసం మన ఫిన్టెక్ విత్ పూర్ణ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Fintech with Purna. Money, tech and safety.